ఆకాష్ బొబ్బా పట్టుమని 25 ఏళ్లు కూడా నిండని ఈ తెలుగు కుర్రాడి గురించి అటు అమెరికానే కాదు యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంది. నెట్టింట ఎక్కడ చూసినా ఇతనే కనిపిస్తున్నాడు. ఎవరి నోట విన్నా ఇతని పేరే వినిపిస్తుంది. ఇంతకీ ఎవరు ఈ ఆకాష్ బొబ్బా? ఎందుకింత ఫేమస్ అయ్యాడు? అనవసరపు ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో నూతన మార్పులే లక్ష్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే స్పెషల్ శాఖను ఏర్పాటు చేశాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు అప్పగించాడు. తాజాగా ఈ విభాగం నిండా 25 ఏళ్లు కూడా నిండని 6 యువ ఇంజనీర్లను విధుల్లోకి తీసుకుంది. వీరిలో భారత సంతతికి చెందిన ఆకాష్ బొబ్బా కూడా ఒకరు. దీంతో అతని పేరు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారిపోయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నియమించుకున్న ఈ 6 కూడా 19 నుంచి 25 ఏళ్లలోపే ఉన్న వయసు వారు కావడం గమనార్హం. వీరిలో కొందరు ఇటీవలే కాలేజీ విద్యను పూర్తి చేస్తే ఇంకా ఒకరు మాత్రం చదువుతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి అనుభవం లేని వీరిని డోజ్ ఉద్యోగులుగా నియమించుకున్నారు. చెప్పాలంటే అసలు ఈ వ్యవస్థను పూర్తిగా నడిపించేది వీరే. ఈ వ్యవస్థకు ట్రంప్ చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంత అంటే మొత్తం అమెరికా సమగ్ర సమాచారం కూడా ఈ 6 అందుబాటులో ఉంటుంది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించి సున్నితమైన డేటా కూడా వీరి కంట్రోల్లోనే ఉంటుంది. ఇక ఆకాష్ బొబ్బా గురించి మాట్లాడుకుంటే 22 ఏళ్ల యువ ఇంజనీర్. ఆకాష్ బొబ్బా పేరు వింటేనే అతను తెలుగువాడని అర్థమైపోతుంది. అయితే ఆకాష్ పూర్వీకులు భారత్ నుంచి వచ్చి అమెరికాలో ఎప్పటి నుంచో సెటిల్ అయినట్లు తెలుస్తుంది. ఆకాష్ జన్మతహా కూడా అమెరికా సిటిజనే. కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ టెక్నాలజీ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత మెటాలో ఏఐ మీద, పాలంటీర్లో డాటా అనలిటిక్స్, బ్రిడ్జ్ వాటర్ అసోసియేషన్లో ఫైనాన్షియల్ మోడలింగ్ మీద ఇంటర్న్షిప్ చేశాడు. అయితే ఆకాష్ కాలేజీ రోజుల్లో ఓ సంఘటన జరిగిందట. టీంలోని ఒక వ్యక్తి మిస్టేక్ వల్ల ఓ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మొత్తం డిలీట్ అయిపోయిందట. సమయం పెద్దగా లేకపోవడంతో టీం మొత్తం కూడా కంగారు పడుతుందట. ఆ టైంలో ఆ రాత్రికి రాత్రే సోర్స్ కోడ్ను కూడా ఉపయోగించకుండానే తిరిగి ఆ ప్రాజెక్టును మొత్తాన్ని అంతకు ముందు కంటే బెటర్గా తయారు చేశాడట ఆకాష్. ఆ టైంలో ఆకాష్ కోడింగ్ సామర్థ్యం ఏంటో బయట ప్రపంచానికి తెలిసినట్లు తెలుస్తుంది. తాజాగా డోజ్లో కీలక బాధ్యతల కోసం ఆకాష్తో పాటు 6 మస్క్ ఎంచుకున్నాడు. ఆకాష్తో పాటు సావోత్రన్, ఎడ్వర్డ్ కొరిస్టిన్, గౌటియర్ కోల్ కిలియాన్, ల్యూక్ పారిటర్, గ్యావిన్ క్లిగేర్ను కూడా డోజ్ ఉద్యోగులుగా నియమితులయ్యారు. వీరిలో సావోత్రన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ ఏర్పాటైంది. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం, అందులోనూ కీలకమైన బాధ్యతలను ఏమాత్రం అనుభవం లేని కుర్రవాళ్లను ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు యుఎస్ ఎయిడ్ నుంచి కీలక సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ డోజ్ సిబ్బందిపైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంత వ్యతిరేకత మధ్య ఈ కొత్త కుర్రాళ్ళ ఆలోచనలతో అమెరికాను ఎలా మారుస్తారో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.